గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఈ రియల్మీ 5i మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సైడ్ ఉన్న టేప్ని అయితే కట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ సైడ్ అయితే కట్ చేసేసాం అండ్ ఇది సెకండ్ సైడ్ అండ్ మిడిల్లో మనకి ఇక్కడ టేప్ అయితే అంటించేసారు. దీన్ని కూడా మనం అయితే కట్ చేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ టేప్ కూడా కట్ అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టుకైతే మనకి ఇక్కడ బిల్లింగ్ రిసిప్ట్ అయితే ఇచ్చేసారు. దీన్ని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందాం. అండ్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే ఇది మన ప్యాకేజ్ అంటే మొబైల్ బాక్స్. ఇంకంతే, మనకి కార్డ్బోర్డ్లో అయితే ఏం లేదు, నేనైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్టుగా అయితే ఇన్సైడ్ అయితే మనకు మొబైల్ ఇచ్చాడు, పైన అయితే జస్ట్ దాన్ని ప్యాక్ అయితే చేశాడు నీట్గా. అండ్ నెక్స్ట్ మీరు పైన ఆ కార్డ్బోర్డ్ ర్యాప్ని చూసుకున్నట్టుగా అయితే ఆ రీసైకిల్ పేపర్ని వాళ్ళు ప్లాస్టిక్ బబుల్ ర్యాప్తో అయితే రీప్లేస్ అయితే చేశారు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బబుల్ ర్యాప్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మంచిది కాదు, అందుకే. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్గా మనకు బాక్స్ అయితే టోటల్ ఎల్లో కలర్లో ఉంది. అన్ని రియల్మీ ఫోన్స్కి అయితే ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ మనం కింద చూసుకున్నట్టుగా అయితే రియల్మీ అని అయితే ఉంది. టాప్లో నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండ్ మిడిల్లో రియల్మీ 5i అండ్ సైడ్ చూసుకున్నట్టుగా అయితే రియల్మీ 5i అయితే రాస్తుంది. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూసుకున్నట్టుగా అయితే దీంట్లో స్పెసిఫికేషన్ అయితే స్టిక్కర్ అయితే ఇచ్చేసారు. అండ్ బాటంలో మేడ్ ఇన్ ఇండియా అయితే ఉంది. అండ్ సైడ్ కూడా మళ్ళీ రియల్మీ 5i అని అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ బాక్స్ని అయితే కట్ చేసి అయితే చూద్దాం, దీనిపైన ఉన్న సీల్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ కవర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను. ఇదైతే మనకు టోటలీ ట్రాన్స్పరెంట్ కవర్తో అయితే కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అయితే టోటల్గా రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇదైతే మనకి ఇప్పుడు వచ్చేసింది. మనం టోటల్గా అయితే తీసేద్దాం ఆ ర్యాప్ని. చూడొచ్చు, ఇప్పుడు మీరు ఆ ట్రాన్స్పరెంట్ కవర్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇదైతే మనకి ఇండియన్ ప్రోడక్టే. అంటే ఇప్పుడు మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల ఏ కాంపోనెంట్స్ ఇచ్చారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మిడిల్లో మీరు వెల్కమ్ టు ద రియల్మీ ఫ్యామిలీని అయితే రాసుంది. అండ్ బాటంలో రియల్మీని అయితే ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే తీసేద్దాం. చూసారు కదా, మనకు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఇచ్చేసాడు. చూసారు కదా, ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం మిడిల్లో చూసుకున్నట్టుగా అయితే ఒక డాక్యుమెంట్స్ అయితే ఉన్నట్టున్నాయి. మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయినా ఇంకో డాక్యుమెంట్ అయితే ఇచ్చేసారు. ఒకసారి మీరు యూస్ చేసే ముందు దీన్ని ఒకసారి అయితే చూసేసుకోండి. ఇది ఇంపార్టెంట్ గైడ్ ఇన్ఫర్మేషన్, అంతే. మనం దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగా అయితే మనకు మొబైల్ అయితే ఇక్కడ ఉంది. మొబైల్ని కూడా మనం బయటకు అయితే తీసేద్దాం. చూసారు కదా, ఇదే మనకు మొబైల్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని బాక్స్లో ఏమేమి ఇచ్చేస్తారో అయితే చూసేసుకుందాం. చూసారు కదా, మనకి ఇక్కడ ఒక డేటా కేబుల్ అండ్ ఒక అడాప్టర్ అయితే ఇచ్చేసారు. మనం ఫస్ట్ ఈ డేటా కేబుల్ చూసుకున్నట్టుగా అయితే నార్మల్ 5 వాట్ ఛార్జరే. మనం దీనికి 10 వాట్ 18 వాట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. చూసారు కదా, ఇది నార్మల్ మైక్రో యూఎస్బి కేబులే. మనం ఈ బడ్జెట్లో నేను టైప్ సి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నెక్స్ట్ అడాప్టర్ ఉంది మనకి ఛార్జర్ది. ఈ ఛార్జర్ పైన కూడా మనకి మార్క్ చేసి అయితే ఉంటుంది 5 వాట్ అని. చూసారు కదా, ఇక్కడ ఉంది మనకి 5 వాట్ అని. ఇప్పుడు మనం ఈ మొబైల్ని అయితే రిమూవ్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం దీనిపైన ఉన్న కవర్ని అయితే రిమూవ్ చేసి అయితే చూసేద్దాం, ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని అయితే. ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేసేస్తున్నా. చూస్తారు కదా, ఇప్పుడు మనమైతే ఈ కవర్ని అయితే రిమూవ్ చేసాం. అండ్ ఇది మనకి రియల్మీ 5i మొబైల్ అయితే. చూసారు కదా, మనకి సింపుల్గా అండ్ సూపర్ డిజైన్ ఇలాగా ఉందో. మనకు బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే అంటించేశారు. నెక్స్ట్ క్వాడ్ కెమెరా. ఇప్పుడు మనం దీంట్లో సిమ్స్ కూడా వేసేసి అయితే ఒకసారి చూసేసుకుందాం ఈ మొబైల్లో. చూసారు కదా, మనకి వీళ్ళే సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఇచ్చేసారు. దీన్ని మీరు తీసుకొని లెఫ్ట్ సైడ్ మనకైతే ఒక హోల్ ఉంది, దాంట్లో అయితే పెట్టి ప్రెస్ చేయండి. అండ్ తరువాత మీకు ఈ సిమ్ కార్డ్ ట్రే అయితే బయటకు వస్తుంది.
ట్రేలో అయితే మనకి ఒక మైక్రో SD కార్డ్ అండ్ 2 మైక్రో సిమ్స్ అయితే వేసుకోవచ్చు. 2 సిమ్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు 64 GB సరిపోలేదంటే మీరు ఏదో ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకొని దీంట్లో స్టోరేజ్ 256 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. నేను 2 సిమ్స్ మాత్రమే వేస్తున్నాను. మీరు ఈ పవర్ బటన్ని 3 to 4 seconds లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మొబైల్ అయితే టర్న్ ఆన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టుగైతే రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే ఉంది. అండ్ మీరు కొద్దిసేపు అవుతే వెంటనే మనకి రియల్మీ అనే తెల్ల కలర్లో అయితే స్టైలిష్గా డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ మొబైల్లో అయితే మనం సెటప్ అయితే చేయాలి. అంతకన్నా ముందు నేను దీంట్లో ఉన్న మీకు స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రియల్మీ 5i మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అంటే హైలైట్స్ని అయితే మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టుగా అయితే ఈ మొబైల్లో మనకి 4 GB ర్యామ్ 64 GB రోమ్తో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ తరువాత 16.56 సెంటీమీటర్ అంటే దాదాపుగా 6.52 ఇంచెస్ HD+ మినీ డ్రాప్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ మొబైల్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు దీంట్లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ అయితే ఇస్తున్నారు, అంటే నార్మల్ ఫొటోస్కి. అండ్ తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అంటే మీరు చాలామంది ఉన్నా మీరు ఈ లెన్స్ ఉపయోగించి అయితే బిగ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అంటే మీరు 119 degrees వరకు తీసుకోవచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో లెన్స్, అంటే ఈ మ్యాక్రో లెన్స్ ద్వారా మీరు ఏ ఫొటోస్ అయినా స్మాల్ ఆబ్జెక్ట్స్ అయినా క్లోజర్గా వెళ్ళి 4 centimeters డిస్టెన్స్లో పెడితే మీకు మంచి క్లారిటీలో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ తర్వాత 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అవుతుంది ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా వల్ల. అండ్ తర్వాత మీరు ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ తీసుకుంటారు కదా, ఆ కెమెరా అయితే మనకి 8 మెగాపిక్సెల్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత బ్యాటరీ పరంగా చూసుకున్నట్టుగా అయితే మనకి 5000 mAh బ్యాటరీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ మొబైల్లో మనకి నార్మల్ ఛార్జింగే, అంటే 5 volt. అండ్ తర్వాత ప్రొసెసర్కి వచ్చేసరికి Qualcomm Snapdragon 665 AI 2 GHz ప్రొసెసర్ అయితే ఉంది. అంటే మనకి ఇది 11 nanometer అయితే ఉంటుంది. అండ్ ఆక్టోకోర్, దీంట్లో మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే బాగానైతే ఆడుకోవచ్చు. అండ్ తర్వాత సన్ రైజ్ డిజైన్, అంటే మనకి డిజైన్ మీరు ఈ సెల్ని బాగా అబ్జర్వ్ చేసినట్టుగా అయితే రియల్మీ బ్రాండింగ్ దగ్గర మనకి కొంచెం సన్ రైజ్ అవుతున్నట్టు అయితే ఉంటుంది. అండ్ తర్వాత రివర్స్ ఛార్జింగ్, ఇది ఒక మంచి ఫీచర్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఛార్జింగ్ని మనం ఇంకో సెల్ మొబైల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత లాస్ట్ ఫీచర్ డ్యూయల్ సిమ్ అండ్ మైక్రో SD కార్డ్ టు ఎక్స్పాండ్ ద స్టోరేజ్ అప్ టు 256 GB, అంటే మీరు 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు ఆ స్లాట్లో. అండ్ తర్వాత మీరు ఒక SD కార్డ్ అయితే వేసుకొని దీని స్టోరేజ్ మీకు సరిపోలేదు అనుకుంటే 64 GB దాన్ని 256 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకున్న స్పెసిఫికేషన్స్ అయితే ఈ రియల్మీ 5i మొబైల్లో చూస్తారు కదా. ఇవే ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు నేను ఈ మొబైల్ని అయితే కంప్లీట్లీ అయితే సెటప్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఈ మొబైల్ని అయితే నీట్గా అయితే చూసేసుకుందాం. బాటమ్ కార్నర్లో మీరు చూసినట్టుకైతే ఇక్కడ రియల్మీ అని అయితే బ్రాండింగ్ అయితే ఉంది. నేను మీకు చెప్పాను కదా సన్ రైజ్ డిజైన్ అని, ఇప్పుడు మీరు నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు అది ఎలా ఉంటుందో. నెక్స్ట్ మీరు మిడిల్లో చూసుకున్నట్టుకైతే స్టిక్కర్ అయితే అంటించారు, మీకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. దాని టాప్ సైడ్లో మీకు ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. అండ్ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా క్వాడ్ కెమెరా సెటప్, అండ్ తర్వాత పక్కన ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అయితే ఒకసారి అయితే చూసేసుకుందాం. మొబైల్కి చూసారు కదా మనకి మిడిల్లో అయితే ఇక్కడ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చేసారు, అంటే ఫ్రంట్ కెమెరా. దీంట్లో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చేసారు. అండ్ టాప్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి పోర్ట్స్ లేవు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. అండ్ తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటమ్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఆడియో జాక్ అండ్ నెక్స్ట్ స్పీకర్ అండ్ మైక్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టుగా అయితే పవర్ ఆఫ్ అండ్ బటన్ తప్ప ఇంకేం లేదు. అండ్ మీరు ఇంకా చూసుకున్నట్టుగా అయితే మొబైల్ని అయితే నేను అన్లాక్ చేసి ఇప్పుడు చూపిస్తాను. నేను ఫింగర్ ప్రింట్ కూడా ఎన్రోల్ అయితే చేసేసాను. చూసారు కదా ఇది తొందరగా అయితే ఆన్ అవుతుంది, అంటే ఇది బాగానే డిటెక్ట్ చేస్తుంది. చూసారు కదా ఇప్పుడు నేను దీన్ని ఫేస్ అన్లాక్ కూడా ఉపయోగించి ఒకసారి అయితే అన్లాక్ చేస్తాం. చూసారు కదా ఇప్పుడు మనకి ఇదైతే నా ఫేస్ అయితే డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు డిటెక్ట్ అయితే అయ్యింది. మీకు డిటెక్ట్ అయిన వెంటనే స్వైప్ టు అన్లాక్ అని అయితే వస్తుంది. చూసారు కదా ఇప్పుడు మీరు పైకి ఇలాగంటే అవుతుంది. ఇంకోసారి అయితే మనం టెస్ట్ చేద్దాం ఈ మొబైల్ని. చూసారు కదా ఇప్పుడు ఇదైతే అన్లాక్ అయింది. మళ్ళీ
చూసారు కదా, ఇది బాగానే డిటెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది ఆఫ్లో ఉన్నా. ఇప్పుడు ఇది మనకి మొబైల్ అయితే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగైతే స్మూత్ డిస్ప్లే అయితే ఉంది మొబైల్ది. దీంట్లో కొన్ని యాప్స్ చూసుకున్నట్టయితే మీకు ప్రీ ఇన్స్టాల్ అయితే ఉన్నాయి, అమెజాన్, గానా అలాంటివి. మీరు కావాలంటే డిలీట్ అయితే కూడా చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మీరు కెమెరా విషయానికి వచ్చేసరికి నేను క్వాడ్ కెమెరా అని అయితే చెప్పేశాను. అండ్ టాప్ సైడ్లో నేను సిమ్స్ 2 అయితే వేసాను, అన్నీ డిటెక్ట్ అయ్యాయి, వైఫై కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కెమెరా ఓపెన్ చేసి అయితే ఒకసారి అయితే చూసేసుకుందాం. చూసారు కదా, ఇది నార్మల్ కెమెరా. అండ్ తర్వాత మీకు 10x జూమ్ కూడా ఉంది. తర్వాత మీరు ఇక్కడ సైడ్ 3 బటన్స్ చూసుకున్నట్టుగా అయితే నైట్ స్కోప్, పారనామో, ఎక్స్పర్ట్, టైమ్ ల్యాబ్స్, స్లో మోషన్, అల్ట్రా మ్యాక్రో కూడా ఇచ్చేసారు. అండ్ టాప్ సైడ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫిల్టర్స్ కూడా ఇచ్చేసారు, బ్లాక్ అండ్ వైట్ కొంచెం అలాగా చూడొచ్చు కదా మీరు ఇక్కడ. అండ్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది క్రోమా బూస్ట్, దాని పక్కన మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు నార్మల్ వైడ్ యాంగిల్ లెన్స్కి అండ్ మీరు నార్మల్ కెమెరాకి. చూస్తారు కదా, ఇది నార్మల్ కెమెరా. అండ్ మనం బ్యాక్ చూసుకున్నది అయితే వైడ్ యాంగిల్ లెన్స్. ఇక్కడైతే మనకి ఇంకా చూసుకున్నట్టుగా అయితే వీడియో ట్యాబ్, లేకపోతే మనకి సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, స్లో మోషన్, నైట్ స్కేప్ అవన్నీ. మనకి దీంట్లో పోర్ట్రేట్ సపరేట్ ట్యాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫోటోలోకి వెళ్తే ఇక్కడ మనకు టాప్లో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఫోటో రేషియో అవన్నీ ఉంటాయి. మీరు బాటంలోకి వెళ్తే వాటర్ మార్క్ కూడా ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారు కదా, ఇది మనకి కెమెరా క్వాలిటీ కూడా. ఇప్పుడు మనతో బ్యాక్ చేసి ఒకసారి సెట్టింగ్స్లోకి కూడా వెళ్ళి ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం మొబైల్ని ఎలాగుందో. దీంట్లో మీరు ఏ యాప్స్ కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మీరు కొంచెం డౌన్ పోతే అబౌట్ ఫోన్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత మీరు చూసుకున్నట్టుగా మనకి ఫస్ట్లోనే డివైస్ నేమ్ రియల్మీ 5 అవుతుంది, మోడల్ కలర్ వర్షన్. ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే 9 మీద అయితే రన్ అవుతుంది. చూడొచ్చు మీరు నీట్గా ఇక్కడ మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 9 సింబల్. అండ్ తర్వాత ఇంకా చూసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ర్యామ్, డివైస్ స్టోరేజ్, బిల్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే April 5, 2020 దాని మీద రన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఒకసారి బ్యాగ్ అయితే వచ్చేద్దాం సెట్టింగ్స్ నుంచి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టాస్క్స్ అని, మీరు చేసిన టాస్క్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, మీరు అన్ని క్లియర్ కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే మొబైల్ని అయితే ఒకసారి ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మొబైల్తో షూట్ చేసిన కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూసేసుకుందాం. ఇప్పుడు ఈ మొబైల్ ఉపయోగించి తీసిన కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫొటోస్ చూసుకున్నట్టయితే నేను మొబైల్ ఒక రియర్ కెమెరా అంటే బ్యాక్ కెమెరా అయితే షూట్ చేశాను. మీరు దీని క్వాలిటీస్ కూడా ఎలా ఉన్నాయో నీట్గా అయితే అబ్జర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే మనకి పోర్ట్రేట్ షాట్, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయి ఉండడం కూడా మీరు నీట్గా అయితే చూడొచ్చు. అండ్ తర్వాత మనకి ఇది నార్మల్ అండ్ వైడ్ యాంగిల్ ఫొటోస్. నార్మల్ అయితే మనకి ఇలా ఉంటుంది, వైడ్ యాంగిల్ అయితే మనకి టోటల్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇది మనకి మ్యాక్రో షాట్స్ చూడొచ్చు కదా, మీరు ఎంత స్మాల్ లీవ్స్ లేకపోతే ఫ్లవర్స్ తీసుకున్నా మీకు మంచి క్వాలిటీ అయితే వస్తాయి. అండ్ ఫైనల్లీ మనకి పారనమో అంటే మనకు తెలిసింది ఇది మనకి పారనమో. ఇప్పుడు ఈ మొబైల్ ఒక సౌండ్ క్వాలిటీ కూడా నేను చూపిస్తాను, ఒకసారి అయితే చూసేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మనకి రియల్మీ 5i మొబైల్ ఒక కెమెరా అండ్ ఇంటర్నల్ మైక్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే నేను యూజ్ చేయలేదు. అండ్ ఇంకంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే మేము ఉంటా. అప్పటివరకు బాయ్ బాయ్.